హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రీసెంట్గా ఒక డ్రీమ్ వెకేషన్కి వెళ్ళాము. సో ఫ్రెండ్స్, ఈ ట్రిప్లో స్పెషల్ ఏంటంటే మేము ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని వెహికల్స్లో మేమైతే ప్రయాణించబోతున్నాము. సో అవునండి, మేమైతే ప్లేన్ దగ్గర నుంచి షిప్, అట్లాగే ట్రైన్, బస్, కార్, ఆటో, బైక్, బోట్, సో ఏది మిస్ అవ్వలేదు. ఇది ట్రిప్ కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ట్రావెల్ జర్నీ మాకు. ఆఫ్టర్ 4 ఇయర్స్ మా బాబు పుట్టాక ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మేము మా వెకేషన్కి వెళ్తున్నామండి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వెకేషన్ విత్ మై సన్. సో ఈ వెకేషన్ స్పెషల్గా ఉండాలని మా వారు స్పెషల్గా ఎక్స్పీరియన్స్డ్ అవ్వాలని ప్లాన్ చేశాము. సో మేమైతే ఈ జర్నీలో అయితే నదులు దాటుకొని, సముద్రాలు దాటుకొని, ఆకాశంలో, నేలపైన, భూమిపైన ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అన్ని వెహికల్స్ అన్నిని మేము అయితే ట్రావెల్ చేసాము. ఇది ఎందుకు అంటారా, ఇది ఒక మా బాబుకి లైఫ్ టైం మెమొరీగా ఉండాలని చెప్పి మేమైతే ఈ విధంగా ప్లాన్ చేసాము. మేము ఫ్లైట్ దగ్గర నుంచి గాల్లో తేలడం, అట్లాగే సముద్రంలో వెళ్ళడము, బోట్ షికార్ చేయడము, నదిలో వెళ్ళడము, బైక్, స్కూటర్, బస్, ఆటో, ఇట్లా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అన్ని వెహికల్స్ మీద ట్రావెల్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ని అయితే మేము ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేసాము అనేది నేను ఈ వీడియో మొత్తంలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఆల్సో వీడియోని లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మేము మా డ్రీమీ వెకేషన్కి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. సో అందుకే ముందుగా లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తున్నాము. సో మా అత్తగారు కూడా కొంచెం హెల్ప్ చేశారు లగేజ్ ప్యాక్ చేయడానికి. సో అందరం కలిసి లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. సో ఆఫ్టర్ మార్నింగ్ మేము ఎగ్జాక్ట్లీ 6 o'clock అయితే మేము ముందుగా కార్లో అయితే మా ప్రయాణం కార్లో నుంచి మొదలైందన్నమాట. క్యాబ్ నుంచి మేము క్యాబ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. సో ఇది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది వచ్చి రీసెంట్గానే ఈ ఎయిర్పోర్ట్ అనేది కట్టడం జరిగింది. సో విజయవాడ ఎయిర్పోర్ట్ ఒకసారి ఎట్లా ఉందో చూసేద్దాము. సో విజయవాడ ఎయిర్పోర్ట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్యూటిఫుల్ ఎలిఫెంట్ చూడడానికి చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంది. సో ఆఫ్టర్ దట్ మా లగేజ్ అయితే చెకింగ్కి వెళ్ళిపోయింది. అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ ఫ్లైట్లో ప్రయాణించేటప్పుడు ఏమేమి ఫార్మాలిటీస్ ఉన్నాయో ఆ అన్ని ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ చేసేసాము. సో ఈలోపు ఈ విజయవాడలో ఉన్న ఎయిర్పోర్ట్ అంబియన్స్ని ఒకసారి చూసేద్దాము. ఈ వీడియోని ఎయిర్పోర్ట్ వ్యూ ఎందుకు చూపిస్తానంటే జస్ట్ ఒక ఐడియా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో గైజ్, లెట్స్ హ్యావ్ ద ఎయిర్పోర్ట్ వ్యూ. చాలా క్లీన్ అండ్ హైజీనిక్గా మోడర్న్గా ఉంది. సో గైజ్, ఆఫ్టర్ ఆల్ దట్ నేనైతే బోర్డింగ్ పాసెస్ తీసుకొని రెడీగా ఉన్నాము మా ఫ్లైట్ కోసం అని చెప్పి. సాధారణంగా చిన్న పిల్లలతో బయటికి వెళ్ళడం అంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్లో ప్రయాణించడం అన్నట్లు ఉంటుంది. సో ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ టైం మా బుడ్డోడిని తీసుకుని అయితే బయటికి వెళ్తున్నాము, చూడాలి ఎట్లా ఉంటుందో అని. సో మేమైతే ఇప్పుడు మా ఫ్లైట్ జర్నీ ప్రయాణించబోతున్నాము. సో అందువల్ల ఫస్ట్గా ఈ బస్సులో అయితే తీసుకుని వెళ్తారు కదా, సో ఆ విధంగా మేము బస్సులో కూడా ప్రయాణించేసాము. సో ఇంతకీ మేము ఎక్కడికి పోతున్నాము,
ఎక్కడికి ప్రయాణించబోతున్నాము అనేది చెప్పలేదు కదండి. మేమైతే సస్పెన్స్. సో ముందు ముందు మీరే చూడండి మేము ఎక్కడికి పోతున్నామని చెప్పి. చలో బెటా వైసే ఝాకే జాని. is a punishable offence as it affects the safety of the aircraft. Thank you for your cooperation. आपकी सुरक्षा सबसे महत्वपूर्ण है और हम आपसे अनुरोध करते हैं. సో మా బుడ్డోడిని తీసుకొని ఈ విధంగా అయితే ప్రయాణిస్తున్నాము. సో వాళ్ళు క్యూట్గా వెల్కమ్ ఆన్ బోర్డ్ లిటిల్ అవియేటర్స్ అని చెప్పి ఈ కార్డ్ కూడా మా బుడ్డోడికి ఇచ్చారు. సో మేము ఎక్కడికి వెళ్ళట్లేదండి, మేము వైజాగ్ వెళ్తున్నాము ఫ్రమ్ విజయవాడ టు వైజాగ్. సో అక్కడ నుంచి నెక్స్ట్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. సో విజయవాడ టు వైజాగ్ ట్రైన్లు కూడా వెళ్ళొచ్చు కదా, చాలా దగ్గరే అని చాలామంది అనుకోవచ్చు. కానీ స్పెషల్గా ఒక ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎయిర్వేస్లో కూడా చేయాలని చెప్పి మా బుడ్డోడికి తీసుకుని మా బుడ్డోడు ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ ట్రిప్ అనేది ప్లాన్ చేశాము. ఎస్పెషలీ ఒక 45 మినిట్స్లో అయితే హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లో అయితే మేము మా డెస్టినేషన్ ప్లేస్కి అయితే చేరుకున్నాము. సో ఆ విధంగా మేము ఎయిర్వేస్ అనేది కంప్లీట్ చేసేసాము. సో ఇంకా చాలా ఉన్నాయండి ట్రావెల్ చేయడం, ఇంకా చాలా రోడ్వేస్ ఎయిర్వేస్ చాలా ఉన్నాయని చెప్పాను కదా. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఇంకా మీరు నా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, అట్లాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెల్కమ్ టు వైజాగ్. మేము వైజాగ్ పోర్ట్కి అయితే వచ్చేసాము, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ని ఒకసారి లుక్ వేద్దాము. ఆంధ్రప్రదేశ్లో బ్యూటిఫుల్ ప్లేస్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ ప్లేస్ అంటే వైజాగ్ అని ఖచ్చితంగా ఎవరైనా చెప్తారండి. సో నాకు పర్సనల్గా వైజాగ్ అంటే చాలా ఇష్టము. ఆ సీనరీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అబౌట్ వైజాగ్. సో ఇట్స్ మై ఫేవరెట్ ప్లేస్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఈ సిటీలో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి. నేనైతే తప్పకుండా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో డెఫినెట్గా మీరు నా ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్లాగే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో అట్లాగా మేమైతే వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో ఇక బ్యూటిఫుల్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఫ్రెండ్స్ వైజాగ్లో అయితే ఎంటర్ అయిపోయాము. మేమైతే ఒక
బ్యూటిఫుల్ రిసార్ట్కి వెళ్ళాము. సో ఆ బ్యూటిఫుల్ రిసార్ట్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. వైజాగ్ సిటీ అంటే ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. చుట్టూ గ్రీనరీ, నీట్ రోడ్స్, ఫ్రెండ్లీ పీపుల్ అన్నీ పర్ఫెక్ట్లా ఉంటుంది. మరి ఈ వీడియోలో అయితే నేను మీకు మా ట్రిప్ స్టార్టే చూపించాను. తర్వాతి వ్లాగ్లో అయితే మీకు మొత్తం వైజాగ్ టూర్ని అయితే చూపిస్తాను. బీచ్ సైడ్ ఫన్, బోట్ రైడ్స్, ఫుడ్ ఎక్స్ప్లోర్, బ్యూటిఫుల్ సన్సెట్ అన్నీ మీకోసం నెక్స్ట్ వ్లాగ్లో అయితే తీసుకొని వస్తున్నా. సో ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ వైజాగ్లో మేము తీసుకున్న వెకేషన్ స్టే గురించి అండ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అబౌట్ వైజాగ్ గురించి నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. సో అంటిల్ దెన్, బై బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.